ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమై కను జేబుల నుంచి జేబులలోకి దూకేసి ఎగిరే ఎగిరే రూపాయి. హలో, నా పేరు రూపాయ్. నేను మనిషికి అవసరం, మనిషికి మరీ అవసరమైనప్పుడు అత్యవసరం. కానీ నాకు మనుషులు, వాళ్ళ జీవితం అనవసరం. ఎందుకంటే మనుషులు మంచోళ్ళు కాదు. మనిషి ప్రాణాలు నిలబెట్టాలన్నా, ఆ ప్రాణాలు తీయాలన్నా నేను ఎలా పుట్టానో నాకు తెలియదు, ఎవరికీ తెలియదు. కానీ నాకు చావు లేదు. స్వార్థం ఉన్న జీవితం అర్థం లేనిది. అలాంటి జీవితం వ్యర్థం. నాకు ఎటువంటి స్వార్థము లేదు, కానీ నా జీవితం వ్యర్థం. ఇలా ఎందుకన్నానంటే, నన్ను మంచిగా వాడడం కన్నా చెడుగా వాడడానికే ఆసక్తి చూపుతున్నారు. నేను మీ ముందుకి సుత్తి కొట్టడానికి రాలేదు, కానీ నా అనుభవాల్ని మీతో పంచుకుందామని వచ్చా. జనరల్గా అవసరం లేకున్నా అనవసరంగా ఖర్చు పెట్టడంలో మన మనుషులకి ఆస్కార్ అవార్డు ఇచ్చేయచ్చు. అవి ఎలా ఉంటాయో చూద్దాం. తుదినమ్మ జీవితం. ఈనాళ్ళు వాళ్ళ ఆటలో ఎవరు ఫస్ట్ ఆడాలో తెలుసుకోవడానికి నన్ను ఎగరేసి నాతో ఆడుకుంటున్నారు. రే 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 చూసేయరా బాబు, అమ్మో అబ్బా నడ్డి రిగింది కదరా. రే అంపేర్గా, నీ చేయి పక్షవాతం వచ్చి పడిపోను. కెప్టెన్స్, మీ ఇద్దరికి ఆట ఆడేటప్పుడు తగలాని చోట బాల్ తగిలి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు పనికిరారని డాక్టర్ రిపోర్ట్స్ రావాలి. పోతారా రే, నాశనం అయిపోతారు, సంక నాగిపోతారు, గ్యారెంటీ. వీడేంటి తెగ్గ నొక్కేస్తున్నాడు? ఓ బహుశా లవ్వరేమో. వీడి పీక నొక్కేయాలి ఫస్ట్. ఏంట్రా బ్యాలెన్స్ లేదా? తిక్క తీరిందా? ఏంట్రా చచ్చినోడా, ఏమో చూస్తున్నావు? అమ్మనాయలా, నాకే పెట్టారా ఎసరు? బ్యాలెన్స్ లేని నీకు లవ్వర్ ఎందుకురా డఫర్? మరి ఏదో స్మైల్ ఒకటి. రే చూసేరా రే, చూసేరా రే రే రే. హలో డార్లింగ్, నిన్న వచ్చావు కదా, ఆ పార్క్ వచ్చేసాయి. సరే వస్తున్నాను. పార్క్కి కాదురా, మిమ్మల్ని ఇద్దరిని ఎత్తుకెళ్ళి మార్షిలో శవాల పక్కన కూర్చోబెట్టాలి. పీడ విరగడవుద్ది. మరేం పర్లేదు. వీడు కూడా అచ్చం బతుకున్న శవంలాగానే ఉన్నాడు. వీడు ఎట్లున్నాడంటే ఇంకా ఆ పాప ఎట్లుంటుందో. వీడేడండి తెగ్గ తూగుతున్నాడు. బహుశా నిద్ర ఎక్కువైందేమో. కాదు కాదు, తాగర్రోయ్. వీడి పేరేంటో మనకు తెలియదమ్మా, కానీ వీడికి కైపాట కాంతారావు అనే పేరు సెట్ అవుతుంది. రే 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 చూసుకున్నాడు రే, నీ జేబులో నేనున్నా. మర్రి ఎక్కడికి రా బాబు? ఏంటి మర్రి మందు తాతావా? అది కడుపా లేక మందు కేంద్రమా? అలాగే ఒక గ్లాస్ పురుగుల మందు కూడా తాగు, బాగా కలిసి వస్తుంది నీకు. ఎంచక్క మీ వీధిలో నీకు భగవద్గీత పెట్టి శ్రద్ధాంజలి ఘటిస్తారు నాన్న. పైన మీ బంధువులతో కాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు. రే రే, వీడేమన్నా మన దేశానికి ప్రెసిడెంటా? అంతగా పడి ఏడుస్తున్నారు. అయినా మీరేంట్రా వీడికి నన్ను బొట్టులా పెట్టారు? గేదె మెల్లో గోల్డ్ మెడల్గా వేసిన నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు, కానీ ఇలా శవానికి బొట్టులా పెట్టేసరికి నేను శవాన్ని అన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది. చచ్చిన వీడిది అదృష్టం, బతుకున్న నాది దురదృష్టం. గోవిందా గోవిందా. వచ్చారా బాబు భక్త కన్నప్ప. ఏమప్ప, బొట్టు పెట్టినంత మాత్రాన ఒసామా బిన్ లాడెన్ అబ్దుల్ కలాం అయిపోర్రా? దేవుడా నీ గుడి చూసుకో, జాగ్రత్త. రే, దేవునికి ఆల్రెడీ నామాలు ఉంటాయిరా, మరీ నువ్వు నన్నేసి నామాలు పెట్టనక్కర్లేదురా దుర్మార్గుడా. పాపం ఈరోజు దేవుడు ఎనపక్కన లేచినట్టున్నాడు. సరే హారుతో సంత్ తీసుకో. రూపాయి వేసి తెలంగాణ అడిగే మొహమును నీదిను. అబ్బా కాలిందా? మరి నాకెంత కాలుద్ది బే. పాపం వీడి కొద్ది ప్రసాదం ఎక్కువ పెట్టమ్మా. ఫ్యామిలీ ప్రసాదం తిని బతికేస్తున్నారు. అసలే ఇంతవరకు దేవునితో కష్టపడ్డాడు కూడా. టాటా ఎస్ చిన్న ఏనుగు. అరే నీ సైజుకి ఆ ప్యాకెట్ ఎక్కడ సరిపోతుందిరా? ఒక బస్తా తెచ్చుకోవచ్చుగా. ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఏంట్రా? దేన్ని చూసి? అబ్బో జోబులో నుంచి ఏందో తీశారు రోయ్. ఏందో ఏంది నన్నే? అరే బండోడా ఏం చేయబోతున్నారా నాతో? ఏంట్రా ఆ మిషన్ని నన్నే తదేకంగా చూస్తున్నావు? కొంపదీసి బరువు చూసుకోవాలా ఏంట్రా? నువ్వు బరువు చూసుకొని వస్తే ఎవడైనా గిన్నీస్ బుక్ ఎక్కిస్తానని చెప్పాడా? రే రే చూసేరా రే బండోడా నీ అబ్బరే. ఏంట్రా వెయిట్ టికెట్ రాలేదా? ఒక నిమిషం వెయిట్ చేయి. నీ బండమొహం చూసిన తర్వాత తెల్లమొహం వేయకోకుండా ఏం చేస్తుందిరా అది? తినడం మాత్రం మానవా?
మామా ఈ రూపాయిని పట్టాల పైన పెడితే అయస్కాంతం అవుతుందంటరా. అవును నిజమేరా, పెట్టేద్దాం. పెట్టాయిరా. అయ్యో వీడు నన్ను పట్టాల పైన పెట్టేశాడు. నేను అయస్కాంతం అవ్వడం ఏంట్రా? నన్ను అలా పెడితే నిశ్శార్థం అవుతుంది. నన్ను పట్టాల పైన పెట్టడం కాదురా రే, నీ చెయ్యి పెట్టు. గోర్లు కత్తిరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎద్దవ్వని. ప్లీజ్, మా బుజ్జి కదూ, మా బాబు కదూ, నన్ను అలా పెట్టకూడదు నాన్న. నన్ను పట్టాల పైన నుండి తీసేయి. కావాలంటే పోయి చాక్లెట్ కొనుక్కో. అయ్యా బాబోయ్, ట్రైన్ వస్తుందిరా, తొందరగా తీసేరా. నీ దండం పెడతారా, తీసేరా స్వామి. అమ్మ చచ్చాన్ రోయ్. రే ఎన్ని కష్టాలరా నీకు. రే బాబు, నిన్ను ఇలా వర్క్ చేయిస్తున్న ఓనర్తో సమానం. నీ పేరెంట్స్కి కోర్టు వారెంట్స్ పంపాలి. బాధపడకురా, నీకు మంచి రోజులు వస్తాయి. ఏం కావాలి సార్? ఒక టీ ఇవ్వు బాబు. ఏం బాబు అలా ఉన్నావు? భోంచేసి 3 రోజులు అవుతుంది సార్, ఆకలేస్తుంది సార్. ఒక సమోసా ఇవ్వు అక్క. తీసుకో బాబు, తిను. థ్యాంక్స్ సార్, మీరు దేవుడితో సమానం సార్. నేను దేవుణ్ణి కాదు, మీలాంటి పిల్లలే దేవునితో సమానం. దేవునికి మనం సేవ చేయడం ఒప్పు. మనమే దేవునితో సేవ చేయించుకోవడం తప్పు. అది మనకు చాలా ముప్పు. నేను మీ వాళ్లతో మాట్లాడుతా, మంచిగా చదువుకో. ఆ అబ్బాయి తన ఆకలిని తీర్చినందుకు నీ వెంట వచ్చాడు. నా జీవితాన్ని నీవు సార్థకం చేసినందుకు నేను నీతో కలకాలం ఉంటాను. మీరు కూడా చెడుగా కాకుండా మంచిగా నా జీవితాన్ని ఉపయోగించి మీ జీవితాన్ని జయించండి. ఇదే నా ఆశ. నన్ను అత్యాశగా ఉపయోగించి నన్ను దురాశ పాలు చేయొద్దు. ధన్యవాదాలు. ఇట్లు మీ రూపాయి.